తిరిగి బీసీ న్యూస్ కి స్వాగతం. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని షాదీ మంజిల్లో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ఆధ్వర్యంలో గూడూరును జిల్లా కేంద్రంగా చేయాలని, లేని పక్షంలో నెల్లూరు జిల్లాలో కలపాలనే అంశంపై పలు రాజకీయ పార్టీలు, స్వచ్ఛంద సంస్థలు, ఉద్యోగ సంఘాలతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. భవిష్యత్ కార్యాచరణపై చర్చించి పలువురు తమ అభిప్రాయాలు తెలియజేశారు. జాయింట్ యాక్షన్ కమిటీని ఏర్పాటు చేసి కన్వీనర్గా దశరథ రామిరెడ్డిని ఎన్నుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే సునీల్ కుమార్ ను కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా దశరథ రామిరెడ్డి మాట్లాడుతూ నేటి నుంచి పలు కార్యక్రమాల ద్వారా ప్రభుత్వానికి ప్రజల ఆకాంక్షలను తెలియజేస్తామని, ప్రభుత్వం స్పందించి ప్రజల కోరికను నెరవేర్చాలని కోరారు. ఈ రోజు సాయంకాలం ఇప్పుడు మనందరం కలిసి మన ఎమ్మెల్యే గారి వచ్చి ఈ మన ఈ గూడూరుని నెల్లూరు కలపాలి అనే విషయం మీద ఖచ్చితంగా సబ్మిట్ చేస్తాం. దయచేసి సెక్రటరీగా శశికుమార్ సిపిఐ పార్టీ నుంచి సమావేశాన్ని ఊరిలో ఉన్నటువంటి వివిధ అసోసియేషన్లు, వివిధ సంస్థల నుంచి వారి పిలిచి సమావేశం జరిగింది. గూడూరుని తిరుపతిలో కలిపారు. దీన్ని వ్యతిరేకించి గూడూరు నెల్లూరు జిల్లాలో ఉండాలి. కర్నూలు జిల్లా ఆదోనిలో దుర్గాసింగ్ అనే నకిలీ బాబా పూజల పేరుతో తెలంగాణకు చెందిన ఒక దంపతులను 3.50 కోట్లు మోసం చేశాడు. వారి పొలంలో గుప్త నిధులు ఉన్నాయని, తీయకపోతే పిల్లలకు ప్రాణాపాయం ఉందని నమ్మించి క్షుద్ర పూజల పేరుతో డబ్బు వసూలు చేసి మోసం చేశాడని బాధితులు ఆరోపించారు. ఎమ్మెల్యే పార్థసారథి నిర్వహించిన ప్రజా దర్బార్లో బాధితులు న్యాయం చేయాలని వారు వేడుకున్నారు. పూజల పేరు చెప్పి తీసుకుపోయి ఏమో ధనం ఉందని చెప్పి తీయకపోతే చనిపోతారని చెప్పి మస్తు మోసం చేసిండు సార్. ఏం చేసినాడు? ఎంత మోసం చేసినా? డబ్బులు తీసుకున్నారా? డబ్బులు తీసుకున్నాడు సార్. ఎంత డబ్బులు తీసుకున్నాడు? 3 కోట్ల దాకా తీసుకున్నాడు సార్. 3 కోట్ల మొత్తం ఎవిడెన్స్ కూడా ఉన్నాయి సార్. అన్ని 3 కోట్ల అదేదో అమ్మవారి బొమ్మ తీస్తానని చెప్పి తీసి దాన్ని అసలు నీకు 3 కోట్ల నుంచి వచ్చినాయమ్మా? మరి ఇచ్చినాం సార్. అమ్ముకొని ఫ్లాట్ అమ్ముకొని అన్ని తీసుకున్నాం సార్. ఇప్పుడు ఉన్నాయి సార్ ఎవిడెన్స్. మీరు చనిపోతారని చెప్పి బెదిరించి మరీ తీసుకున్నారు సార్. 3 కోట్లు తీసుకుని ఏం చేసినాడు? ఏదో సార్ ఏమో చేయాలి, పూజ ఆ పూజలు ఈ పూజలు చేయాలని తీసినారు సార్. మళ్ళీ తీసిన తర్వాత దాన్ని ఇంట్లో పెట్టుకోవద్దు, దాన్ని వేరే వాళ్ళకి ఇచ్చేయాలి అని చెప్పి మమ్మల్ని ఢిల్లీ కూడా 5-6 సార్లు ఢిల్లీ తీసుకుపోయినారు సార్. ఢిల్లీకి? ఢిల్లీకి ఎందుకు? అది ఏదో ఆర్బీఐతోని మాట్లాడాలని, అది ఉండనియకూడదు, ఇంట్లో ఉంటే మీరు మళ్ళీ చచ్చిపోతారని చాలా బెదిరించింది సార్. ఆర్బీఐలతో పోవాలని తీసుకుపోయినారు సార్ ఢిల్లీకి. అక్కడ తీసుకుపోయి మమ్మల్ని లాడ్జింగ్ లో పడేసి వాళ్ళు బయట ఎక్కడ తిరుగుతున్నారో మాకు తెలియదు సార్. మేము వాళ్ళతో మాట్లాడొచ్చినాం, వీళ్ళతో మాట్లాడొచ్చినాం అని చెప్పేసి మమ్మల్ని అక్కడ నుంచి మళ్ళీ ఇంటికి తీసుకొచ్చేవారు సార్. పూజల పేరు చెప్పి మస్తు పూజలు చేసింది సార్. ఇంట్లో గర్భసంచి ఆపరేషన్ కూడా అయింది సార్. గర్భసంచి ఆపరేషన్ అయింది. ఇంట్లో భూమిలో ఏమేమో మస్తు పూంచింది సార్. గుడ్ ఆఫ్టర్నూన్, చెప్పండి సార్. గుడ్ ఆఫ్టర్నూన్ అమ్మా. ఇప్పుడు వీళ్ళు ఎవరో బైచిగేరులో దుర్గా సింగ్ అనే ఒక వ్యక్తి మా దగ్గర 3 కోట్ల రూపాయలు తీసుకున్నాడు, ఏదో విగ్రహాలు భయంకరంగా ఏదో తప్పు చేశాడు అని అంటున్నాడట. దీనికి తోడు ఇంకా ఎవరో, వాడి పేరేమ్మా ముకుంద అనే ఒక వ్యక్తి మీ ఊర్లోకి వస్తే కొడతానంటాడంట, ఊర్లోకి వస్తే దాడి చేస్తానని బెదిరిస్తా ఉన్నాడంట. ఈ విషయం మీ దృష్టిలో ఉందటమ్మా? సార్ వాళ్ళు చెప్పిన దానికి మా దగ్గర ఆధారాలు ఏం లేవు సార్. వాళ్ళు చెప్పిన దానికైతే వీళ్ళు చెప్పే దాంట్లో ఎంత నిజం ఉంది, వాళ్ళు చెప్పే దాంట్లో నిజం ఉందో పబ్లిక్ తెలియాలి కదమ్మా. ఇది ఒకసారి మళ్ళీ ఆ దుర్గా సింగ్ ని తీసుకొని వచ్చి ఎంక్వైరీ చేసి అప్డేట్ చేయండి అమ్మా. భారత క్రీడా రంగానికి గడిచిన నెల ఒక సూపర్ హిట్ నెలగా నిలిచిపోయిందని ప్రధాని మోదీ అభివర్ణించారు. తన నెలవారీ రేడియో కార్యక్రమం మన్ కీ బాత్ 128వ ఎపిసోడ్లో ఆయన మాట్లాడుతూ పలు అంతర్జాతీయ క్రీడా పోటీల్లో భారత క్రీడాకారులు సాధించిన అద్భుత విజయాలను ప్రత్యేకంగా ప్రస్తావించారు. క్రికెట్ నుంచి కబడ్డీ, బాక్సింగ్ వరకు వివిధ రంగాల్లో మన అథ్లెట్లు దేశానికి గర్వకారణంగా నిలిచారని కొనియాడారు. मैदान पर और ज्यादा एक्शन देखने को मिला है। कुछ दिन पहले ही टोक्यो में
डेफ ओलंपिक्स हुए हैं, जहां भारत ने अपना अब तक का सर्वश्रेष्ठ प्रदर्शन करते हुए 20 मेडल जीते हैं। हमारी महिला खिलाड़ियों ने भी कबड्डी वर्ल्ड कप जीतकर इतिहास ही रच दिया। पूरे टूर्नामेंट में उन्होंने बेहतरीन प्रदर्शन करके हर भारतवासी का मन जीत लिया। वर्ल्ड बॉक्सिंग कप फाइनल्स में भी हमारे खिलाड़ियों का प्रदर्शन शानदार रहा, जहां उन्होंने 20 मेडल जीते। साथियों, जिस बात की और भी अधिक चर्चा हो रही है वो है हमारी महिला टीम का ब्लाइंड क्रिकेट वर्ल्ड कप जीतना। बड़ी बात यह है कि हमारी इस टीम ने बिना एक भी मैच हारे इस टूर्नामेंट को जीता है। देशवासियों को इस टीम के हर खिलाड़ी पर बहुत गर्व है। मेरी इस टीम से प्रधानमंत्री निवास पर मुलाकात हुई। वाकई इस टीम का हौसला, उनका जज्बा हमें बहुत कुछ सिखाता है। यह विजय हमारे खेल इतिहास की सबसे बड़ी जीतों में से एक है, जो हर भारतीय को प्रेरित करती रहेगी। साथियों, आजकल हमारे देश में इंड्योरेंस स्पोर्ट्स की एक नई खेल संस्कृति भी तेजी से उभर रही है। इंड्योरेंस स्पोर्ट्स से मेरा मतलब ऐसी स्पोर्ट्स एक्टिविटीज से है जिनमें आपकी लिमिट्स की परख होती है। कुछ साल पहले तक मैराथन और बाइकेथॉन जैसे खास इवेंट कुछ विशेष लोगों तक ही सीमित थे, लेकिन अब बहुत कुछ बदल चुका है। मुझे बताया गया है कि देश भर में हर महीने 1500 से ज्यादा इंड्योरेंस स्पोर्ट्स का आयोजन होता है। इन इवेंट्स में हिस्सा लेने के लिए एथलीट्स दूर दूर तक जाते हैं। इंड्योरेंस स्पोर्ट्स का ही एक उदाहरण है आयरमैन ट्रायथलॉन। आप कल्पना करिए, यदि आपको यह बताया जाए कि आपके पास एक दिन से भी कम समय है और आपको ये 3 काम करने हैं: समंदर में 4 किलोमीटर तक तैरना, 180 किलोमीटर साइकिल चलाना और करीब 42 किलोमीटर की मैराथन दौड़ लगाना, तो आप सोचेंगे कि कैसे संभव है। लेकिन फौलादी हौसले वाले लोग इस काम को भी सफलतापूर्वक कर ले जाते हैं। इसलिए इसे आयरनमैन ट्रायथलॉन कहा जाता है। गोवा में हाल ही में ऐसा ही एक आयोजन किया गया। आजकल इस तरह के आयोजनों में भी लोग बढ़ चढ़कर भागीदारी कर रहे हैं। ऐसी कई और प्रतियोगिताएं भी हैं जो हमारे युवा साथियों के बीच बहुत लोकप्रिय हो रही हैं। आजकल कई लोग फिट इंडिया, संडेज ऑन साइकिल जैसे कार्यक्रमों में हिस्सा लेने के लिए साथ आ रहे हैं। ये सब ऐसी चीजें हैं जिनसे फिटनेस को बढ़ावा मिल रहा है। ప్రపంచ వైమానిక రంగంలో టర్కీ సరికొత్త చరిత్ర సృష్టించింది. ఆ దేశానికి చెందిన మానవరహిత యుద్ధ విమానం కిజెల్ ఎల్మా తొలిసారిగా గగనతలంలోని ఒక జెట్ టార్గెట్ను గాలి నుంచి గాలిలోకి ప్రయోగించే క్షిపణంతో అత్యంత ఖచ్చితంగా ఛేదించింది. ఈ అరుదైన ఘనత సాధించిన ప్రపంచంలోనే మొట్టమొదటి మానవరహిత యుద్ధ విమానంగా కిజెల్ ఎల్మా రికార్డులెక్కింది. ఈ చారిత్రక విజయంపై టర్కీకి చెందిన ప్రముఖ ప్రైవేట్ రక్షణ రంగం సంస్థ కిజెల్ ఎల్మా తయారీదారు అయిన బేకర్ హర్షం వ్యక్తం చేసింది. Havacılık tarihinde yeni bir devrin kapılarını açtık. Dünyada ilk defa bir insansız savaş uçağı havadan havaya füzesini radar güdümüyle ateşleyerek bir hava hedefini tam isabetle vurdu. Tamamen milli ve özgün olarak geliştirdiğimiz Bayraktar Kızıl Elmamız, Aselsan'ın Murat Radarı, TÜBİTAK SAGE'nin geliştirdiği görüş ötesi aktif radarlı Gökdağ füzesiyle bu tarihi görevi başarıyla tamamladık. Rabbimize şükürler olsun. Dünyada bunu başaran ilk ülke Türkiye oldu. Türk Silahlı Kuvvetleri dünya tarihine geçti. Yeni nesil havacılık muharebesinin kapıları da aralanmış oldu. Emeği geçen herkese, Türk Silahlı Kuvvetleri'ne, Savunma Sanayi Başkanlığı'na, Aselsan'a, TÜBİTAK SAGE'ye ve Baykar'daki yol arkadaşlarıma bu milletin bir mühendis evladı olarak şükranlarımı iletiyorum. Vatanımıza,
milletimize ve tüm dost ve kardeş coğrafyada hayırlı uğurlu olsun. Türk Hava Kuvvetleri Komutanı olarak tarihi bir gün yaşadığımızı, ileride geriye dönüp baktığımızda bunun ne manaya geldiğini herkes tarafından daha iyi anlaşılacağı bir dönemin kapılarını açtığına inanıyorum. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. తుఫాన్ సహాయక చర్యలపై బాపట్ల కలెక్టరేట్లో అధికారులతో మంత్రి పార్థసారథి సమీక్ష. దిత్వా తుఫాన్ ఎఫెక్ట్ పై ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని వెల్లడి. రాయచోట్ని అన్నమయ్య జిల్లా కేంద్రంగా ప్రకటిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని ప్రజలు స్వాగతిస్తున్నారు. హర్షం వ్యక్తం చేసిన మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి. తిరుపతి జిల్లాలో మరో 3 మండలాలను కలపాలన్న నిర్ణయంతో చంద్రబాబు నెల్లూరు జిల్లాలో చిచ్చురేపారు. విమర్శలు గుప్పించిన మాజీ మంత్రి కాకాణి. భారత క్రీడా రంగానికి గడిచిన నెల ఒక సూపర్ హిట్ నెలగా నిలిచిపోయిందన్న ప్రధాని మోదీ. విజేతల ధైర్యం, పట్టుదల దేశానికి స్ఫూర్తిదాయకమని వ్యాఖ్య. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.